అందరు బాగున్నారా? దేవుడి మహాకృపను బట్టి మరో తరంగా ఇక్కడ నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇది వాస్తవానికి గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాను. అంతకంటే ముందు నేను యోగ్యుని కానని కూడా దేవుడి దగ్గర నమస్తున్నాను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధుల ఎదుట అవునా సర్వశక్తివంతుడమైన దేవుడి మాటలు విత్తడం మామూలు మాట కాదు. అవునా, దేవుడి నోట నుండి వచ్చేది మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. కాబట్టి అలాంటి మాటలు విత్తడానికైనా వినడానికైనా పరిశుద్ధత మనలో కావాలి. పరిశుద్ధపరచువాడు దేవుడి కనుక మనల్ని పరిశుద్ధపరిచి తను ఎన్నుకొని మనల్ని రక్షించి తన కృపలో భద్రపరిచి మన ఈ దేశంలో ఈ యొక్క ఆయన యొక్క పునరుద్ధాన దినమున దీనిని అనుభవించడానికి సంతోషించడానికి ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన బలమైన మాటలు వినడానికి ఇక్కడికి మనందరినీ తీసుకొని వచ్చిన దేవుడికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాను. ఇది అవకాశం ఇచ్చిన ఒకరు భాషలను కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే సమయం తక్కువనే. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఒక వచనం చదువుకొని మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ మాటను మనం మూల వాక్యంగా తీసుకుందాం ఈరోజు వాక్య ధ్యానంలో. ప్రస్తుతానికైతే నాలో ఉన్న 2 మిస్టేక్స్, అంటే జరిగిన 2 మిస్టేక్స్ మీతో పంచుకున్నాను. ఒకటి ఏంటి అంటే, ఈ వారం తప్పించడానికి నాకు పోయిన వారం చెప్పారు. అంతకుముందు అన్న కూడా నాకు పోయిన వారం కంటే ముందే వాక్యం తీసుకోమని చెప్పారు. కానీ పోయిన వారం పాస్టర్ నాకు చెప్పినప్పుడు దీన్ని ఎంతగానో తప్పించడానికి చాలా ప్రయత్నం చేశాను. వాస్తవంగా మీ దగ్గర ఒప్పుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడకూడదు అని అనుకొని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, చాలా సాకులు చెప్పాను. కానీ వారు దేవుడి కృప నిజంగా వారి నోట నుండి వచ్చిన మాట ఏంటి అంటే, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు వస్తావు అవునా అని వెనుక పాస్టర్ గారు చెప్పారు. సైలెన్స్ పాస్టర్ గారు అయితే, నువ్వు ప్రిపేర్ అయ్యి రా, నీకోసం ప్రార్థన చేస్తాము, ఒకవేళ నువ్వు రాకపోతే నేను ఉన్నాను కదా, నేను తీసుకుంటానని అన్నాడు. ఇక్కడ లాక్ అయిపోయినాడు, తప్పించుకోలే పరిస్థితి. రెండోది ఏంటి అంటే, నేను చెప్పబోయే వాక్యము, ఈ వాక్యాన్ని అంతకుముందు చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాను. కానీ తీసుకుందామని అనుకున్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను, ఇందులో చాలా మటుకు నేనే కనబడతాను. అద్దంలో చూసుకున్నట్టు అది ప్రిపేర్ అయితే అనుకున్నప్పుడు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు నేను కనబడ్డప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇది వదిలే. ఎందుకంటే ఇక నేనే కనబడుతుంది, ఇది ఎందుకు వదిలే, ఇంకో దానికి ప్రిపేర్ అయితే ఇంకోటి దానికి వెళ్ళిపోదామని మనసులో అనుకున్నాను. కానీ వేరే ఏది ప్రిపేర్ కావాలని చెప్పి చూసినా కూడా మనసంతా దాని మీదకే వెళ్తుంది. అవునా, ఆ దాని మీదకే వెళ్తుంది. అదే తీసుకోవడానికి దేవుడు సమ్మతిస్తున్నాడేమో అని చెప్పి అనుకున్నా ఉన్నాను. అవునా, ఆత్మీయ సహోదరుడితో నేను పంచుకున్నప్పుడు నువ్వు ఏది బాగా ప్రిపేర్ అయితే దేవుడు ఎప్పుడు నడిపిస్తే అదే తీసుకోవాలన్నాడు. దాన్ని బట్టి నేను ఈ వాక్యాన్ని ధైర్యంగా ఈ దినాన పంచుకుందామని అనుకుంటా ఉన్నాను. తెలివైన సమయంలోకి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సంగమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. అందరం మనసులో ప్రార్థన చేసుకుందాం. దేవుడి బలమైన మాటలు మన అంతరంగంలో పని చేయగలుగుతాం. నీతో నాతో దేవుడు మాట్లాడగలుగుతాం. మనము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన సర్వశక్తిమంతమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభావం ఎన్నుకున్న దేవుడు,
మా పక్షంలో ఉన్నవాడు, మమ్మల్ని నిలబెట్టేవాడు, మమ్మల్ని బలపరిచేవాడు. ప్రభువా, మీ వాక్య ధ్యానంలో ఉన్న దేవా ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా ఉన్న మర్మములను మేము తెలుసుకోవడానికి అతములాగా మాకు పనిచేస్తున్న దేవా ప్రభువా, మమ్మల్ని చూపిస్తూ ఆ దేవ మా నడతను తిట్టుకోవడానికి మీరు చేస్తున్న ప్రభువా, మీరు చూపెట్టున్న కృపకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎక్కడి వారమైనప్పటికీ నా దేవా, మీ బలమైన మాటలు వినాలని, అందులో మమ్మల్ని వెతుక్కోవాలన్న దేవా ప్రభా, నీకు దగ్గరగా జీవించాలని మీరు తలచి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయం నా దేవా, అల్పులను అయోగ్యులను నా పక్షంలో మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయ అంతరంగంలో మీరు తాకుమన్న దేవా ప్రభా, ప్రభా మీరు కృప చూపించమని, మాలో ఉన్న ప్రభా లోపములు, ప్రభా తప్పిదములు మేము గ్రహించులాగా పరిశుద్ధాత్మ దేవ మీ కార్యాన్ని జరిగించమని మీరు కృప చూపించమని మీ బంగారు పాదములను మొక్కుతూ ముందు పెట్టు. యేసయ్య పరిశుద్ధనామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని దగ్గర మళ్ళీ అతిక్రమములను ఒకసారి అనుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పడదు. ఇద్దరు రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుందాం. అది ఏంటిది అంటే, దాచిపెట్టువాడు, విడిచిపెట్టువాడు. అవునా? దాచిపెట్టువాడు, అవునా, విడిచిపెట్టువాడు కనికరము పొందును. అయితే రెండు విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. అయితే కొందరు దాచిపెట్టుకుంటారట, కొందరు ఏం చేస్తారట, విడిచిపెడతారట కదా. దాచిపెట్టుకుంటారు, ఒప్పుకొని విడిచిపెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారా? మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఇలాంటి వారి గురించి మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు సూటిగా మాట్లాడడానికి దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకంటే మన భవిష్యత్తును, మన నడవడికని, మన కదలికల్ని మనం మార్చుకోవడానికి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అవునా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దాచిపెట్టకూడదు అనే ప్రాముఖ్యమైన మూలవచనం. ఇది మనం గుర్తుపెట్టుకుందాం, మన మనసులో ఉంచుకుందాం. అదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. నశింపనేరగా ఉండునట్టు, విననేరగా ఉండునట్టు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయంట. ఏమున్నాయంట అడ్డంగా? దేవుడికి మనకు ఏమున్నాయంట అడ్డంగా? దోషములు ఉన్నాయంట. దోషములు, పాపములు, అవునా, ఉన్నాయంట. అవి అడ్డంగా ఉన్నాయంట. ఇంకా ఆయన ఆడకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్న పాపము, మనలో ఒకవేళ పాపం ఉంటే, మనలో అతిక్రమం ఉంటే, అవునా, ఆయన మనల్ని ఎడబాసి. అసలు ఈ అతిక్రమములు ఏంటి, ఈ పాపములు ఏంటి? అవునా, ఇవి సర్వసాధారణంగా మనకు తెలిసినవి అయితే కదా. మనకు తెలిసినవి ఏంటి? వ్యభిచారం, హత్యలు, ఇవన్నీ కూడా పాపంగా మనం పరిగణిస్తాం. అవునా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని రాయబడ్డాయి, చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, శరీర కార్యములు, శరీరంలో జరిగించే కార్యములు స్పష్టమై ఉన్నవి, స్పష్టంగా రాయబడ్డాయట. ఏంటి అవి? అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మద్దతులు, అందరితో కూడిన ఆటపాటలు. జాగ్రత్త. ఇవన్నీ అంట అతిక్రమములు. క్రమము కానిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా అతిక్రమము. ఇది ఎవరైతే చేస్తారో, అతిక్రమము చేయువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు. వీటిని చేస్తూ దాచిపెట్టేవారు ఉన్నారట. కొందరైతే ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఉన్నారట. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ అయితే దాచిపెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుదాం. దాచిపెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా
అంటే మనకు కనబడతారు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఒక ఆయన స్పష్టంగా మనకు కనబడతా ఉంటాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రము, పై వస్త్రములు, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కంపెనీ నేను చూచి, గమనించండి, నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. గమనించండి, ఫస్ట్ ఏం చేసిందంట? ఆకాను చూశాడంట. చూసి ఏం చేశాడు? ఆశించాడంట. ఆశించి ఏం చేశాడు? తీసుకున్నాడు. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడు? దాచిపెట్టింది అని చెప్తా ఉన్నాడు. ప్రియ సంగమా, చూడడం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చూస్తున్నాం, ఏదైతే మనం చూస్తున్నామో అది మన మనసులో పని చేస్తుంది. ఏదైతే పని చేస్తుందో అది క్రియ రూపంలో బయటకు వస్తుంది. ఇది సత్యం. ఎవరైనా కానీ అనుకోకుండా పాపం జరిగిపోయింది అనడానికి వీలే లేదు. ప్రియ సంగమా, అనుకోకుండా పాపం ఎప్పుడూ జరగదు. ఎప్పుడైనా సరే పాపం గురించి ఫస్ట్ చూడాలి, మనసులో దానికోసము ఆలోచన చేయాలి, తర్వాత క్రియలోకి ఏ తప్పిదమైనా సరే చూడాలి, అవునా, దాని గురించి ఆలోచన చేయాలి, తర్వాత క్రియలోకి వెళ్ళాలి. అవునా, ఆకారు ఏం చేశాడంటే చూశాడు, ఆశించాడు, అవునా, తీసుకున్నాడు, తీసుకొచ్చి దాచిపెట్టాడు. అవునా, ఇంకొక దగ్గర కూడా మనకి ఇంకొక సందర్భంలో కూడా మనకి ఇలాంటి సందర్భం కనబడతా ఉంటుంది. ఒక ప్రముఖమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సామ్యూయేలు రాసిన రెండవ గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూద్దాం. చదవండి. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపాడంట. ఎక్కడికి తెలుసా? యుద్ధకాలంలో యుద్ధము చేయడానికి వెళ్ళవలసిన రాజు దావీదు రాజు ఎక్కడున్నాడంట? తన గృహంలో ఉన్నాడు. యుద్ధం చేయడానికి మాత్రము సైన్యాన్ని పంపించేశాడు. ఇంకా చదవండి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద తిరుగుచుండగా, పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడేది. ఇంకా చదవండి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి చూచాడు. ఆమె సమాచారం కోసం మనసులో ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు. అవునా, మనుషుల్ని పంపాడు, ఆమెను తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చినాక ఒక పాపపు క్రియ చేసేసాడు. ప్రియ సంగమా, అక్కడ ఆకాను తీసుకున్నాడు. ఆకానుకి ఇవ్వబడిన మాట ఏంటంటే, ఎరుకో పట్టణం పట్టుకోకుండా ముందే దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. చెప్పిన మాట ఏంటంటే, అవునా, ఆ ఎరుకో పట్టణం అంతా శాపగ్రస్తమైనది, అందులో ఉన్నది ఏది మీరు ముట్టకూడదు. అవునా, అందులో ఉన్నది ఏది ముట్టకూడదు. బంగారము, వెండియు, అవునా, ఇత్తడియు దేవుడికి ప్రతిష్ఠితము, ఆయన ఆలయంలో పెట్టాలి. ఇంకా తగ్గిన వాటిని ఏది కూడా మీరు ముట్టకూడదు. అది శపితము అన్నాడు. అది శపితం అన్నాడు. అన్నా కానీ ఆకాను వినకుండా ఆ సమయంలో చూశాడు, ఆశించాడు, తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. దావీదు గారు కూడా అలాగే చేశారు. మేడ మీదకి వెళ్ళాడు, చూశాడు, మనసులో ఒక ప్లాన్ చేసుకున్నాడు, మనుషుని పంపించాడు, ఆమెను తీసుకొచ్చుకున్నాడు, పాపము చేశాడు. ఇదంతా ఎవరికి తెలియదు అంటున్నారు. ఇంతలో అయిపోయింది అనుకున్నారు.
ఎవరికి తెలియదు అంటున్నాడు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు. పాపం జరిగిపోయింది, స్నానం చేసేసాం, అయిపోయాది కదా, ఎక్కడిదక్కడ అయిపోయింది, ఇంకా ఎవరికి తెలియదు, ఇది ఎవరు కూడా కనిపెట్టే వీలే లేదు అని అంటున్నాడు. ఎవరు కూడా కనిపెట్టే వీలే లేదు అని అనుకున్న సమయంలో మనకు ఒక వచనం కనబడతా ఉంటుంది. మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 32వ వచనము 23 నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక ఈ పాపము మిమ్మును పట్టుకొను. మీ పాపం మిమ్ములను పట్టుకొనును. ఎప్పుడైతే నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదులే, నేను ఏం చేసినా దాస పెట్టేస్తున్నాను, లాక్ వేసేస్తున్నాను, నేను ఏం చేసేది కూడా ఎవరికి తెలియదులే అని చెప్పి మనం చాలాసార్లు అనుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో అదే మన జీవితం, రియల్ జీవితం. ఇది వాస్తవం. 10 మందిలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చెప్పడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏం చూస్తున్నావు, దేని గురించి ఆశిస్తున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎన్నింటిని దాస్తున్నావు, ఎవరికి తెలియదులే, ఎవరు నన్ను చూస్తలేదులే అని అనుకుంటున్నాం. చాలా మటుకు అందరము అలాగే ఉన్నాం. అందరము అలాగే ఉన్నాం. ఫోన్కి ఒక లాగు, వాట్సాప్ ఒక లాగు, ఇంకా దేనికో లాగు, ఇంకా ఏదో ఎవరికి ఏది తెలియదులే అని అంటున్నాం. వాస్తవం, ఎవరికి తెలియదు. పట్టు సమయం సీసీ కెమెరా కూడా మనం ఎప్పుడు కూడా పట్టుబడం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఏప్రిల్ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉండదు. ఆ దేవుని కన్నులకు మరుగు చేయక సమస్తము ఎలా ఉన్నదట, తేటగా ఉన్నది. ఎవరికి కనబడతలేమని మనం అనుకుంటున్నాం, కానీ చూసేవాడు అన్ని చూసి రికార్డ్ చేస్తున్నాడట. అన్ని చూసుకుంటూ రికార్డ్ చేస్తున్నాడట. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, అవునా బ్రతుకు ఎలా ఉంది, ఎందుకు ఇంత రికార్డ్ చేయడం దేవుడికి అవసరమా? ఇలా చూడడం దేవుడికి అవసరమా? మన పర్సనల్ లైఫ్ లో దేవుడు ఎంటర్ కావడానికి దేవుడికి అవసరమా కదా? మన పర్సనల్ లైఫ్ దేవుడు ఎంటర్ కావడానికి దేవుడికి అవసరమా అంటే నిజమే సహోదరుడు. దేవుడికి ఎందుకు అవసరము అంటే, ఒకనొక దినాన దేవుడిని నువ్వు అంగీకరించి ఆయన వాక్యాన్ని ఒప్పుకొని నీవే నా దేవుడు అని ఆయన దగ్గర ప్రమాణము చేసి ఆయన సంఘంలో చేర్చబడ్డావు. కాబట్టి ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒక శరీరంగాను, ఒక కుటుంబంగాను ఆయన పోల్చుకొని చూస్తున్నాడు. కాబట్టి శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఆ శరీరానికి అంతటికి ఎలాగ నొప్పి ఉంటుందో, సంఘంలో ఎవరు తప్పు చేసినా అది సంఘానికి అంతటికీ వర్తిస్తుంది. సంఘం ఇది నేను చెప్పే మాట కాదు, ఇది బైబిలే చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. మనం అనుకుంటా ఉన్నాం మనల్ని ఎవరు చూస్తలేరు అని అనుకుంటా ఉన్నాం. దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు, దాచేస్తా ఉన్నాం. ఒప్పుకోవడానికి ఇష్టపడతాలేదు, వదిలిపెట్టడానికి కూడా ఇష్టపడలేదు సంఘం. అవునా? ఇలా చేసిన మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్టయితే, ఇంకొక దగ్గర కూడా అమ్మ దగ్గర కూడా అదే కనబడుతుంది. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్టయితే సేమ్ అదే కనబడుతుంది. అవ్వ అక్కడికి వెళ్ళేది, చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేసిందట, ఒకసారి చదివేద్దాం. చెప్పండి. ఆ వృక్షం ఆహారములకు మంచిది, కనులకు అందమైనది, రమ్యమైనది, ఉండుట చూచినప్పుడు ఆమె చూసింది, ఆ ఫలములలో కొన్ని తీసుకున్నది, తిన్నది, తనతో ఉన్న చూసారా? చూడడం వల్ల ఎంత ఎలా చూస్తున్నాము, మన చూపు ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చేసుకుందాం. దాచడం ఎంత డేంజరో మనం అర్థం చేసుకోవాలి. దాచితే ఎంత ప్రమాదమో మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒక మంచి ఉదాహరణ ఇంకొకటి కూడా మనం చూపిస్తాం.
బలపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి మనకు ఒక జంట కనబడతా ఉంటుంది. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 1వ వచనం. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ సప్ఫీరాను ఏకమై పొలమమ్మెను. ఆ వెలలో కొంత దాచుకొని దాచుకున్నాడంట. అసలు ఇయ్యాలని మనసున్నది, అమ్మేశాడు. ఆ డబ్బు వచ్చే రాగానే దాన్ని చూడగానే ఆశ కలిగింది. ఏమని అంటే కొంచెం దాచుకుందాం, కొంచెం దాచిపెట్టేద్దాం. ప్రియ సంగమం, మనం దాచుకున్న ఏమంటున్నాయా? దేవుడి దగ్గర ఒప్పుకొని ఏమంటున్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే ఈ పాపాలన్నిటికీ, ఇలా జరుగుతున్న ఈ మిస్టేక్స్ అన్నిటికీ కూడా అవునా ఏంటి మరి దీని వెనుక ఉన్న నష్టం ఏంటిది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆకారం వల్ల నష్టం జరిగింది. ఆకారం చేసింది తన పర్సనల్ లైఫ్ లో. ఆయన తన సొంత నిర్ణయం ద్వారా ఆయన దొంగతనం చేశాడు. ఆయన పర్సనల్ లైఫ్. అంతేనండి? అంతేనా? ఆకారం చేసింది పర్సనల్ లైఫా లేకపోతే అందరికి సంబంధించిందా? ఆయన పర్సనల్ లైఫ్. ఆకారం చేసింది ఆయన పర్సనల్ లైఫ్. ఇక్కడ కూడా అపొస్తలుల కార్యంలో కూడా మనం చూస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్. అవునా? దావీదు చేసింది కూడా ఆయన పర్సనల్ లైఫే. మనం అనుకుంటున్నాం చాలాసార్లు, నా జీవితం కదా, నేను తప్పు చేస్తే అవునా సరిపోతుంది కదా, దేవుడు నన్నే శిక్షిస్తాడు కదా, వేరే వాళ్ళతో పని లేదు కదా అని అనుకుంటాం మనం చాలాసార్లు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తున్నదో తెలుసా? లోతుగా ఆలోచిస్తే దేవుడి వాక్యం ఏం చెప్తున్నదో తెలుసా? ఆకారం చేసిన తప్పు వల్ల, ఆకారం దాచిన విధానం వల్ల, అదే ఎరుకో పట్టణాన్ని పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి తెలుసుకున్న ఆకారం అవి దాచుకున్నాడు. దాచుకొని ఎవరికి తెలియదులే అనుకున్నాడు. అది ఎవరికి కూడా తెలియదు. హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి, చిన్న పట్టణాన్ని పట్టుకోవడానికి యెహోషువ మనుషుని పంపించాడు. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? అది చిన్న పట్టణము, అందరినీ తీసుకుపోయి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అవునా? 2-3 వేల మంది పోతే చాలు అని అనుకున్నారు. యెహోషువ చదే ఒక 3,000 మంది వెళ్ళండి అని చెప్పాడు. 3,000 మంది వెళ్తే 3,000 మంది వెళ్తే చాలా జాగ్రత్తగా విన్నాడు. 3,000 మంది వెళ్తే హాయి ముందర వాళ్ళు నిలవలేక పారిపోయారు. అవునా? పారిపోయిన వారిలో నుండి 36 మంది చంపబడ్డారు. ప్రియ సంగమం, ఆలోచిద్దాం. ఈ 36 మంది చంపబడ్డ వాళ్ళు, హాయి ముందర నిలవలేక పారిపోయిన వాళ్ళు ఎవరు అంటే మంచి యోధులు, ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఎవరు అంటే వారు ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు దేవుడి మాటకు లోబడి వారు దేన్ని ముట్టని వారు, వారి పరిశుద్ధులు. దేవుడి మాటకు లోబడి ఏమి ముట్టలేదు వాళ్ళు. దేవుడు ఏదైతే ముట్టన్నాడో వాళ్ళు ముట్టలేదు. దేవుడి మాటను వినిపించారు, మంచిగా జీవించారు. కానీ హాయి మీదకి పోయినప్పుడు 36 మంది చనిపోయారు. ప్రియ సంగమా, అది ఎవరి వల్ల? వాక్యము లోతుగా ఆలోచిస్తే అది ఎవరి వల్ల తెలుసా? ఆకాను దాచిన పాపము వల్ల, ఆకాను దాచిన విధానం వల్ల దేవుడు హాయి పట్టణాన్ని వాళ్ళకు ఇవ్వలేదు కదా. అక్కడ 36 మంది ఇశ్రాయేలీయులను చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆకారం తప్పు చెయ్యకుండా ఉంటే హాయి పట్టణాన్ని కూడా వాళ్ళు పట్టుకునేవారు. అంతేకాకుండా వారు ఆ పారిపోయిన విధానము, 36 మంది చనిపోయిన విధానము యెహోషువ ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయుల గుండెలన్నీ అదిరిపోయినాయంట, భయపడిపోయారంట. సంఘంలో భయం వచ్చేసి మనం చేసే తప్పు దేవుడి దగ్గర వచ్చిన తర్వాత, దేవుని అంగీకరించిన తర్వాత మనము చేసే పర్సనల్ లైఫ్ లో చేసే తప్పులు సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అదే మన కుటుంబంలో కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది సత్యం. నేను చేస్తున్నదే తప్పు, ఎవరికి సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అలా చూడలేదు. నువ్వు సంఘంలో ఉన్నావు, నువ్వు సంఘంలో చేసే నువ్వు పర్సనల్ గా చేసే ప్రతి తప్పు అది సంఘం మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకుందాం. అది మన కుటుంబం మీద, మన బంధుమిత్రుల మీద, మన అందరి మీద, మనతో ఉన్న స్నేహితుల మీద, మనం ప్రేమించే వారందరి మీద దాని ప్రభావము పడుతున్నది. దానికి ఉదాహరణ హాయి పట్టణంలో చనిపోయిన 36 మంది సైనికులు. వారు మంచివారు. దావీదు దగ్గర కూడా మనం ఆలోచన చేసినట్టయితే దావీదు పర్సనల్ గా చేసిన పాపాన్ని బట్టి
ఎవరు చనిపోయారండి? ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? ఆయన కుటుంబంలో వచ్చినది ఏంటిది అంటే, ఆయన కుటుంబంలో ఆయన బిడ్డ చనిపోవడమే కాదు, దేవుడు చెప్పింది ఏంటిదో తెలుసా? నీ ఇంటి వారి నుండే నీకు శ్రమ వస్తుంది. అంతేకాకుండా ఆయన వారిని తీసుకొని వెళ్ళినప్పుడు, అవునా, బెత్షెబా గారి యొక్క భర్తతోనే ఆయనకు ఒక చిట్టి ఇచ్చి ఆయనకు పంపించినప్పుడు అక్కడ రాయబడ్డది ఏంటో తెలుసా? వారు శత్రువులు వేసే, అవునా, ఆ గోడ దగ్గర వారు బండలు వేసే దగ్గర ఎవరు కూడా సైనికుల్ని పెట్టరు. కానీ ఈయన యొక్క ఉజ్జీవను చంపడానికి, ఉరియను చంపడానికి దావీదు వేసిన ప్లాన్లో మీరు అక్కడ గమనించండి, కొంతమంది సైనికులు కూడా చనిపోతారు. తెలుసా? మనం అనుకుంటున్నాం పగలు, అవునా, పట్టింపులు, వారి మీద కోపము, వీరి మీద కోపము, అసూయలు, ద్వేషములు, కలహములు, మత్సరములు, ఇవన్నీ మనలో పెట్టుకొని మనం సంఘంలో కూర్చుంటే సంఘంలో ఎంత ఎఫెక్ట్గా జరుగుతుందో, సంఘం మీద ఎంత ఆ ప్రభావం చూపిస్తుందో దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాం. నీతో నాతో అందరూ మన మనసులో జరిగే పాపం, మన మనసులో జరిగే, అవునా, చిన్న చిన్న తప్పులు సంఘం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, సమాజం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, కుటుంబం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అవునా? ఆకాను ఎప్పటి వరకు దానిని బయట పెట్టలేదో తెలుసా? దేవుడు అందరికీ ఒక సమయాన్ని ఇస్తాడు. ఇప్పుడు నీకు, నాకు, మనకు కూడా అందరికీ దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో మనం ఒప్పుకున్నామా, దేవుడి చేత కనికరించబడతాము. ఒప్పుకోలేదా, అవునా, శిక్షించబడతాము. దానికి ఉదాహరణ ఆకాని. వారు ఓడిపోయినప్పుడు, హాయి నుంచి పారిపోయినప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇశ్రాయేలీయులు పాపము చేశారు. అక్కడ చదవండి, ఏమున్నది? ఎవరు చేశారట? ఇశ్రాయేలీయులు పాపము చేశారు అని రాయబడి ఉన్నది. కానీ 7వ అధ్యాయం 1వ వచనం చదవండి, మనకు కనబడతా ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ గ్రంథం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఆ మాటను అండర్లైన్ చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా, యూదా గోత్రంలో ముని మన్మడును కుమారుడునైన ఆకాను శపథము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను కనుక, తీసుకున్నది ఆకాను అయితే దేవుడి కోపం ఎవరి మీద ఉన్నది? ఇశ్రాయేలీయుల మీద ఉన్నది. సంఘంలో చేర్చబడ్డ మనం అందరము కూడా మనము పాపములు, పాప తలంపులో, పాప జీవితంలో ఉంటే ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి అసూయలతోని, భేదములతోని, కోపములతోని ఒకవేళ మనం ఉంటే అది ఎవరి మీద చూపిస్తాడట? దేవుడు సంఘం మీద చూపిస్తాడు. సంఘము నష్టపోతుందన్నా, సంఘము బాధపడుతుందన్నా, సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయన్నా సరి చేసుకోవాల్సింది సంఘంలో ఉన్న అందరూ. దేవుడి వాక్యం సరి చేసుకోవాల్సింది దేవుడి వాక్యం అందరూ. అందుకే ఒక వచనం మనకు గుర్తుకొస్తా ఉంటది. దేవుని ఆలయంలో వెళ్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలట? ప్రవర్తన ఎలా వెళ్ళాలట? జాగ్రత్తగా చూసుకొని రా. నువ్వు ఆలయంలో ప్రవేశిస్తున్నావంటేనే, దేవుడి సన్నిధిలో ప్రవేశిస్తున్నావంటేనే, ఆయన సన్నిధికి వెళ్తున్నావంటేనే నువ్వు ఎలా ఉండాలంట? జాగ్రత్త పడిరా. దాచిపెట్టుకొని రాకు, విడిచిపెట్టి దేవుడి సన్నిధి. ఆకాను దాచిపెట్టుకున్నాడు. అవునా? దేవుడు వచ్చి ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ టైం ఇచ్చాడు. రేపు ప్రొద్దున మీరందరూ మనలో పాపం చేసిన వాడు ఉన్నాడు కాబట్టి ప్రొద్దున వాళ్ళు ఎవరితో దేవుడు చూపిస్తాడు అన్నప్పుడు అంత టైం వరకు కూడా ఆకాను ఒప్పుకోలేదండి. దాచిపెట్టిన దాన్ని ఒప్పుకోలేదు. అక్కడ మనం చూసుకున్నట్టయితే అధ్యాయం అంతా మీరు చదవండి.
అక్కడికి సమయం వచ్చేసింది. ఆకాను పట్టుబడ్డాడు. పట్టుబడ్డ తర్వాత నేను పాపము చేసి తిని అని 21వ వచనం పైన మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం 21వ వచనం పైన అతను ఒకసారి అంతకంటే ముందు ఆకాను యెహోషువతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా విరోధముగా పాపము చేసినది ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడో తెలుసా? పట్టుబడ్డ తర్వాత ఒప్పుకున్నాడు. సమయంలో ఒప్పుకోలేదు కనుక శిక్షకు పాత్రుడయ్యాడు. ఆయన కుటుంబంతో సహా అందరూ కూడా కాల్చబడచ్చు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు, తర్వాత కాల్చబడ్డారు. అదొకసారి చూడండి. అవునా? దావీదు దగ్గర కూడా అలాగే జరిగింది. కానీ ఇక్కడికి యెహోషువ వచ్చాడు. దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళారో తెలుసా? నాతాను ప్రవక్త వెళ్ళాడు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళినప్పుడు అదే మనం ఒకసారి చూసుకుందాం. సామ్యూయేలు గ్రంథము, 2వ సామ్యూయేలు గ్రంథము 12వ సామ్యూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దానికంటే మీద కొంచెం చదవండి. ఈ కార్యంలో నీవు రహస్యంగా చేసితివి. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? ఒక స్టోరీ చెప్పాడు. ఆయన చేసిన పాపాన్ని బట్టి ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చెప్పగానే దావీదు అంటున్న మాట ఏందో తెలుసా? దావీదు అంటున్న మాట ఏంది? చదవండి ఒకసారి. దావీదు అంటున్న మాట 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తిని నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ప్రియ సంగమా, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆకాను దాచిపెట్టాడు. ఒప్పుకునే టైంలో, ఆయనకున్న సమయంలో కూడా ఆయన ఒప్పుకోలేదు. దేవుడి దగ్గర ఓపెన్ కాలేదు, ఒప్పుకోలేదు. దేవుడి దగ్గర పశ్చాత్తాపం లేదు కనుక కుటుంబంతో సహా ఆయనకు కలిగినదంతయు నష్టపోయాడు, చనిపోయాడు. దావీదు దగ్గరికి వచ్చి నాతాను అనగానే, నువ్వు పాపము చేశావని హెచ్చరించగానే దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను పాపము చేశాను. అవునా? 51వ కీర్తన అప్పుడే రాస్తా ఉన్నాడు. నేను పాపము చేశానని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మూలవాక్యం మనం ఏం చదువుకున్నాం? మూలవాక్యం సామెతలు 28:13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు ఆకాను దాచిపెట్టేశాడు. ఆకాను దాచిపెట్టాడు, ఒప్పుకోవాలేదు కాబట్టి మరణానికి పాత్రుడైపోయాడు. అదే దావీదు ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక మళ్ళీ దేవుడితో సంబంధం కలిగి నడవడానికి దేవుడు ఒక సమయాన్ని చూస్తా ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి రావాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. చేతులు చాపి చూస్తా ఉన్నాడు. ప్రియ సంఘం, ఇప్పటి వరకు మనం ఒప్పుకొని వదిలేసిన పాపాలేని, దాచుకున్న పాపాలేని, ఒప్పుకోకుండా అలాగే మనం దాచుకున్న పాపాలేని ఒకసారి ఆలోచించుతాం. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు దాచుకున్నావా? ఒక ఇద్దరికంట రోగం వచ్చిందంట. సిమ్టమ్స్ సేమ్గా ఉన్నాయి. వారిద్దరు హాస్పిటల్కి వెళ్ళాడంట డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఒక ఆయన వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకున్న ప్రాబ్లం అంతా చెప్పాడంట. ఏమి జరుగుతుంది, సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏమనిపిస్తుంది, అదంతా చెప్పగానే డాక్టర్కు ఆ సంగతంతా అర్థమైపోయిందంట. అర్థమైపోయి ఆయన ఏం చేశాడంటే బలమైన ట్యాబ్లెట్స్ తోని తన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ కొన్ని చెప్పి, అవునా ఇగో నువ్వు ఇలా చేయు, అవునా ఈ ట్యాబ్లెట్స్ కంటిన్యూ వాడు అని చెప్పి ఆయనకు మాకు ఇచ్చాడు. అదే సిమ్టమ్స్ తో ఉన్న ఇంకొక ఆయన అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమనుకున్నాడో తెలుసా?
ఏ డాక్టర్కు ఇవన్నీ చెప్తే నన్ను తప్పగా చూసుకుంటాడేమో, అవునా, ఏమనుకుంటాడేమో అని చెప్పి ఇంకా ఎన్ని టెస్టులు రాస్తాడో, ఆయన ఎలా ఆలోచిస్తాడో, నా దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకుంటాడో అని చెప్పి ఆలోచన చేసి ఆయనకున్న సింటమ్స్ అన్నింటినీ కూడా ఆయన యొక్క శరీరంలో ఏం జరుగుతుందో వాటన్నింటినీ కూడా దాచిపెట్టి అక్కడికి వెళ్ళి చెప్పిన మాట ఏదో తెలుసా, నేను బాగానే ఉన్నాను, ఒకసారి కలిసిపోదామని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. డాక్టరు అది విని ఓకే సరే బాగా ఉంటే మంచిదే అని చెప్పి పంపించారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మొదటివాడు అవునా, ఆయన చెప్పిన మాట విని తన లైఫ్ స్టైల్ మార్చుకొని మెడిసిన్ వాడుతూ అవునా తనకున్న రోగాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు. చివరికి ఆరోగ్యవంతుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అదే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాచిపెట్టిన ఇంకొక అతను తన ఆరోగ్యం అంతా క్షీణిస్తూ బొక్కలు తేలి ఆయన చివరికి మరణమయ్యే స్థితికి వెళ్ళిపోయాడు. ప్రియ సంగమం, దేవుడి దగ్గర మనం ఓపెన్ అవుతున్నామా, చెప్పుకుంటున్నామా, అవునా మన అతిక్రమములను అవునా ఆయన దగ్గర ఒప్పుకుంటున్నామా, మనం చేసే పాపములు చిన్న చిన్నవైనా సరే ఏదైనా సరే ఆయన దగ్గర ఒప్పుకుంటున్నామా, విడిచిపెట్టున్నామా, లేదా అలాగే దాచిపెట్టుకుంటున్నామా? దాచిపెట్టుకుంటే ప్రమాదం అని గుర్తు చేస్తా ఉన్నాడు. అది దాచిపెట్టుకుంటే ప్రమాదము, అది మునిగిపోతుంది, దానివల్ల మన జీవితాలకు నష్టం కలుగుతుంది. ఒప్పుకొని విడిచిపెట్టే దావీదు వలె 51వ కీర్తన ఒకసారి చూసుకొని ముగించుకుందాం. 51వ కీర్తన దావీదు మనస్సును మనం చూద్దాం. దేవాని కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషం పోవునట్లు బాగుగా కడుగు, పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, ఇంకా తెలియకుండా ఎవరు లేవు. మనం ఎలా ఉంటున్నాము, ఏం కదా, ఏం చేస్తున్నాము, మన మనసులో ఏమున్నది, ఏది దాచిపెడుతున్నాము, దేవుడి దగ్గర ఏ ఒప్పుకుంటున్నామో మనకు అందరికీ తెలుసు. నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి నీ దృష్టి ఎదుట చెడుతనం చేసి ఉంటుంది. ప్రియ సంగమం, ఇంకా అదంతా మనం చదువుతుంటే నూతన ఆత్మని అంటాడు కదా, నూతన ఆత్మని అంటాడు కదా, నీ ఆత్మ నా నుంచి దూరపరచకు అని అంటాడు. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి మళ్ళీ దావీదు అవునా తనతో నడవడానికి, తనతో నడిపించడానికి ఇష్టపడ్డాడు. అపొస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే అదే మాట మనకు కనబడతా ఉంటుంది. దావీదు నా హృదయానుసారుడు, ఒప్పుకున్నవాడు అవునా రక్షింపబడ్డాడు, ఒప్పుకునని వాడు శిక్షింపబడ్డాడు. ఒకసారి మనమందరం ఆలోచన చేసుకుందాం. ఆకాను వలె దాచిపెట్టి మరణానికి పాత్రలం అవుతామా? మనలో ఉన్న సమస్తమైన అతిక్రమములను దేవుడి దగ్గర పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకొని దావీదు వలె జీవ మార్గంలోకి వెళ్దాము. దేవుడు 2 నిర్ణయాలు మన దగ్గర పెడతాడు. అందరం కలుసుకుందాం. ఒక నిమిషం ఆలోచన చేసి ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు నేను నన్ను గుర్తిస్తా ఉన్నాడు, నీ దగ్గర నా దగ్గర నిలబడి అడుగుతా ఉన్నాడు. నేను నీ హృదయం అనే తలుపు కట్టుచున్నాను. పశ్చాత్తాప హృదయంతో మనం చేసిన అతిక్రమములన్నిటి, అవి చిన్నవైనా పెద్దవైనా ఏదైనా సరే, మన సహోదరుల మీద మనం చెప్పిన మాటలైనా సరే, ప్రతి దాని విషయంలో పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి చేరుతున్నామా లేక దాచిపెడుతున్నామా? ఇక సంగమం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మొదటి యోహాను రాష్ట్ర పత్రిక 1 చదవండి. అందరం కలుసుకుందాం. యోహాను రాష్ట్ర మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం 1 చదవండి. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా సంగమం. ఆయన చెబుతున్న మాట, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పవిత్రునిగా చేస్తాను, నువ్వు దిద్దుకుంటే నిన్ను మళ్ళీ నాతో జతపరుచుకుంటాను. దాచిపెడితే సమయంలో ఒప్పుకోకపోతే మన జీవితాన్ని పడిపోతుంది.
ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన వైపు చూడడానికి ఇష్టపడతాం. మనసులో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు మన నిర్ణయం కోసం ఎదురు చూస్తామని ఒప్పుకొని వదిలిపెడదామా? దాచిపెట్టి మరణానికి వెళ్దామా? ఒప్పుకొని వదిలిపెట్టి జీవ మార్గంలోకి దేవుడితో ప్రయాణం చేయడానికి ఇష్టపడతామా? మన వల్ల మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన స్నేహితుల్లో కానీ ఎవరికి నష్టం కలగకుండా దేవుడితో జతగా ఉంటూ పవిత్రంగా జీవించడానికి ఇష్టపడతామా? ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు ఆ నిర్ణయాన్ని బలపరిచి మన నిమిత్తము మనల్ని బలపరుస్తున్నాడు. ఒక నిర్ణయం తీసుకొని ముగించుకుందాం. విలువైన మాటలు ఇచ్చిన సోదరులకు